నమస్తే, ఏఎన్ఎన్ న్యూస్కు స్వాగతం. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అయిపోయి 2 రోజులైంది. భారతదేశం పాకిస్తాన్పై విజయం సాధించింది. ఆ విజయం, ఆ ఆట భారతీయులందరికీ ఆనందం కలిగించిందా, బాధ కలిగించిందా అనేది భారతదేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో, వివిధ ఛానల్స్లో, పత్రికల్లో కూడా చర్చ నడిచింది. ఒకవైపు పహల్గామ్లో పాకిస్తాన్ మద్దతు ఉన్న అని భారతదేశ ప్రభుత్వం చెప్తున్నా, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు పహల్గామ్లో 26 మందిని చంపేశారు. చంపేసిన తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధం ట్రంప్ చెప్పడం వల్ల ఆగిందా, మోడీయే పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడడం వల్ల ఆపారా అనే చర్చ పక్కన పెడితే ఆ యుద్ధం ఆగిపోయింది. తర్వాతి కాలంలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశం మాట్లాడుతూనే ఉంది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలు చేస్తుందని మాట్లాడుతోంది. మీడియా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో దుబాయ్లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ను జరుగుతుందని ఎవరు అనుకోలేదు. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భక్తులు, మోడీ భక్తులు, అమిత్ షా భక్తులు వీళ్ళెవరూ మ్యాచ్ జరుగుతుందని ఊహించలేదు. మ్యాచ్ మొన్ననే పాకిస్తాన్ వాళ్ళు 26 మందిని చంపారు కాబట్టి, మన దేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది కాబట్టి పాకిస్తాన్తో మ్యాచ్ జరగదు అనుకున్నారు. ఎందుకు అనుకున్నారంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడు అమిత్ షా కానీ, మోడీ కానీ, ఇతర బీజేపీ నాయకులు కానీ పాకిస్తాన్తో ఇండియా మ్యాచ్ ఆడడం అనే విషయంలో తీవ్రంగా వ్యతిరేకించారు. అనేక రకాలుగా కాంగ్రెస్ మీద దాడి చేశారు. పాకిస్తాన్తో ఆడడం దుర్మార్గమని, మన వాళ్ళను చంపుతూ ఉంటే పాకిస్తాన్తో ఎలా ఆడతారని కాంగ్రెస్ మీద ఒంటి కాలి మీద లేచారు. కాంగ్రెస్ పాకిస్తాన్తో కుమ్మక్కైపోయిందని కూడా ఆరోపణ చేశారు. తర్వాత కాలంలో మోడీ ప్రధాని అయిన తర్వాత కూడా క్రికెట్ విషయంలో మోడీ ఒక మాట అన్నాడు, ఒక ఇంటర్వ్యూలోనో సభలో, రక్తము నీరు కలిసి ప్రవహించదు, క్రికెట్ ఆడడం అనేది జరగదు, పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం అనేది జరగదు, రక్తము నీరు కలిసి ప్రవహించదని మోడీ అన్నాడు. ఇలా అనేక మాటలు బీజేపీ నాయకులు, బీజేపీ అగ్రనాయకులు మోడీ, అమిత్ షాతో సహా అనేక మాటలు మాట్లాడిన నేపథ్యంలో పాకిస్తాన్తో ఇండియా ఆడదు అనే నిర్ణయానికి వచ్చారు. ఆ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఎలా జరిగింది? పాకిస్తాన్తో మ్యాచ్ జరగడాన్ని అంతగా వ్యతిరేకించే బీజేపీ నాయకులు అమిత్ షా, మోడీలు కూడా ఉండగా ఈ మ్యాచ్ ఎలా జరిగింది? జరిగిన మ్యాచ్ విషయంలో బీజేపీ సర్కార్ మద్దతు లేకుండా, నిర్ణయం లేకుండా మ్యాచ్ జరగదనే విషయం ప్రపంచానికి తెలుసు. అంటే మ్యాచ్ ఐసీసీ ఒక్కటి అనుకుంటేనో, బీసీసీఐ ఒకటి అనుకుంటేనో జరగదు. భారత ప్రభుత్వం మ్యాచ్ జరగాలని నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. మోడీ, అమిత్ షా నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. మ్యాచ్ జరిగిన తర్వాత బీజేపీ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు, ఐసీసీ జరిపే ఆ మ్యాచ్కి భారతదేశానికి ఏం సంబంధం? వాళ్ళు నిర్ణయించారు, ఖచ్చితంగా భారతదేశం ఆడాల్సిందే, సర్కార్ నిర్ణయం కాదు అని మాట్లాడారు. కానీ ఇదే బీజేపీ నాయకులు గతంలో మ్యాచ్లు పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోశారు. సర్కారు నిర్ణయం లేకుండా మ్యాచ్ జరగదు అనే విషయం నిజం, పచ్చి నిజం. అంటే భారత సర్కారు, మోడీ, ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ఈ మ్యాచ్ జరగడాన్ని ఒప్పుకున్నారు, మ్యాచ్ జరగడానికి సహకరించారు. అమిత్ షా కొడుకు ఐసీసీ చీఫ్ కాబట్టి జైషా దీనికి ఒప్పుకున్నారా? లేక మ్యాచ్ జరగడం వల్ల వచ్చే సొమ్ము, బీసీసీఐకి, ఐసీసీకి వచ్చే సొమ్ము ఆశతో ఒప్పుకున్నారా? స్పాన్సర్లు, ఆ మ్యాచ్ని ఎవరైతే టీవీ ఛానల్స్లో స్పాన్సర్లు చేశారో, స్పాన్సర్షిప్ చేసిన కంపెనీల ఒత్తిడి వల్ల ఒప్పుకున్నారా? కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఒప్పుకున్నారు. అయితే చనిపోయిన శుభం ద్వివేది భార్య
అప్పుడు చనిపోయినప్పుడు ఆ భర్త తల దగ్గర కూర్చొని ఏడుస్తున్న ఒక మన యువతి ఫోటో విజువల్ భారతదేశం మొత్తం వైరల్ అయ్యింది. ఆ శుభం ద్వివేది భార్య చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. నా కుటుంబంలో ఒకళ్ళు చనిపోయారు కాబట్టి ఈ మ్యాచ్ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నారు, కానీ వాళ్ళ కుటుంబంలోనే ఎవరైనా చనిపోయి ఉంటే ఇలా జరిగేదా అని ప్రశ్నించింది. ఆమె మాటలను ఛానల్స్ పెద్దగా పట్టించుకోలేదు, ముఖ్యమైన మెయిన్ ఛానల్స్ ఏవి పట్టించుకోలేదు. కానీ ఇవే ఛానల్స్, బీజేపీకి మద్దతు పలికే ఛానల్స్ అన్నీ కూడా మ్యాచ్ను వ్యతిరేకిస్తూ న్యూస్ను ప్రచారం చేశాయి. యాంకర్లు మ్యాచ్ మీద విరుచుకపడ్డారు, ఆవేశంతో అరుపులు అరిచారు. రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అయితే అరుపులతో భారతదేశం మొత్తం భయపడేట్టుగా అరుపులు అరిచాడు. ఈ ఛానల్స్ అన్నీ ఎవరి మీద అరిచారు? పాకిస్తాన్తో భారతదేశం ఆట ఆడడాన్ని వ్యతిరేకిస్తూ ఎవరి మీద విమర్శలు ఎక్కుపెట్టారు, ఎవరిని దోషులుగా నిలబెట్టారు? అర్నబ్ గోస్వామి మాటలు ఒక్కసారి వినండి మీరు, వీలైతే ఆయన అరుపులు వినండి, ఆయన కేకలు వినండి, ఆయన ప్రశ్నలు వినండి ఒక్కసారి. ఆయన కానీ మిగతా మీడియా కానీ ఎవరి మీద ఎక్కుపెట్టారు? సునీల్ గవాస్కర్ ఏమైపోయావు? సచిన్ టెండూల్కర్ ఏమైపోయావు? రాహుల్ ద్రావిడ్, మన వాళ్ళు చనిపోతే ఆట ఆడతారా? వినిపించడం లేదా? ప్రజల మనోభావాలు నీకు తెలియడం లేదా? సౌరవ్ గంగూలీ నిద్రపోతున్నావా? ఇలా సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, ఇంకొక క్రికెటర్ వీళ్ళ మీద దాడి ఎక్కుపెట్టాడు. ఎవరు? అర్నబ్ గోస్వామి. వీళ్ళని ఎందుకు ప్రశ్నించడం? వీళ్ళు నిర్ణయాత్మక శక్తి. ఈ ఆట ఆడాలని నిర్ణయించింది వీళ్ళ. మరి వీళ్ళ మీద ఎందుకు దండయాత్ర చేశాడు? ఐసీసీ అధ్యక్షుడైన జైషాన్ ఒక మాట అనలేదు, జైషా తండ్రి మన భారతదేశ హోంమంత్రి అమిత్ షా ఒక మాట అనలేదు, మోడీని ఒక మాట అనలేదు, ప్రభుత్వాన్ని ఒక్క మాట ప్రశ్నించలేదు. ఎందుకు ఆట ఆడిస్తున్నారని ఎవరిని ప్రశ్నించాడు ఆయన? అర్నబ్ గోస్వామి కానీ మిగతా ఛానల్స్ అన్ని గోధి మీడియా మొత్తం ఎవరిని ప్రశ్నించారు? క్రికెటర్లను, ఇంకెవరో. దీనికి ఏమాత్రం సంబంధం లేని ఆట ఆడడం నిర్ణయాత్మక శక్తి కాని వాళ్ళందరినీ ప్రశ్నించారు. ఇది మన గోధి మీడియా, భారతదేశంలో గోధి మీడియా చేస్తున్న వ్యవహారం. బీజేపీ ప్రభుత్వం ఒకవైపు ఆట ఆడాలని నిర్ణయించుకున్న తర్వాత కూడా ఎందుకు బీజేపీ మద్దతు తెలిపి జాతీయ మీడియా మొత్తం వ్యతిరేకించింది ఆటను అంటే, చాలా కాలంగా ఈ మీడియా పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతూ తమ టీఆర్పీలు సంపాదించుకుంది. పాకిస్తాన్లోని ఒక వక్తను తీసుకొచ్చి పాకిస్తాన్లోని ఒక ప్రతి చర్చలోకి పాకిస్తాన్ నుంచి ఒకరిని తీసుకొని లైవ్లోకి అతనితో ఇండియాని తిట్టించి, ఇక్కడ పాకిస్తాన్ను తిట్టించి భారతదేశంలో విద్వేషం రగిలే విధంగా చేసింది ఈ మీడియా. అర్నబ్ గోస్వామి లాంటి జర్నలిస్టు, చాలా మంది గోధి మీడియా జర్నలిస్టులు పాకిస్తాన్ మీద విద్వేషం రగిలించడం కోసం అక్కడి నుంచి ఒక ఆయనను తీసుకురావు కావాలని. ఎంతమంది అది సరైనది కాదని బయట ప్రజాస్వామికవాదులందరూ చెప్తున్నప్పటికీ వినకుండా కొన్నిసార్లు బయటపడ్డాయి కూడా. వాళ్ళకు ఫోన్లు చేసి చెప్తారు, మీరు భారతదేశాన్ని తిట్టండి, ఎంత వీలైతే అంత తిట్టండి అని వీళ్ళే చెప్తారు. వాళ్ళు తిడుతుంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు స్టూడియోలో కూర్చున్న బీజేపీ వాళ్ళను పాకిస్తాన్ను ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఇక్కడ ప్రజల్లో, ముఖ్యంగా భక్తుల్లో ఆవేశం ఉప్పొంగుతూ ఉంటుంది, దేశభక్తి ఏర్లై పారుతూ ఉంటుంది, పాకిస్తాన్ మీద దేశం నరనరాన జీర్ణించుకపోతూ ఉంటుంది, రక్తం ఉరకలెత్తుతుంది పాకిస్తాన్ మీద ద్వేషంతో. యుద్ధం ఇప్పుడు చేసేద్దామా అన్నంత కోపం వస్తుంది వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళను వీళ్ళు ఖండిస్తూ ఉంటే. ఇది దేశభక్తిగా ప్రచారం చేశారు మీడియా మొత్తం. మన భారతదేశ మీడియా, జాతీయ మీడియా, గోధి మీడియా దీన్నే దేశభక్తిగా ప్రచారం చేస్తూ వాళ్ళు టీఆర్పీలు సంపాదించుకోవడం కోసం ఎన్ని వేషాలు వేయారో అన్ని వేషాలు వేశారు. అలాంటి వేషాలు వేస్తూ వస్తూ ఒక్కసారి సడన్ గా పాకిస్తాన్తో భారతదేశం క్రికెట్ మ్యాచ్ ఆడడాన్ని సపోర్ట్ చేయలేరు, అలా అని కామ్గా కూడా ఉండలేరు.
భారతదేశ ప్రజలు చూస్తారు. నిన్నటి దాకా వీళ్ళు ఏం మాట్లాడారు, ఇవాళ ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతుంటే జనమందరూ టికెట్లు కొనుక్కొని పోయి మరీ చూస్తూ ఉంటే భారతదేశం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు ఆ మ్యాచ్ జరుగుతున్నదని. ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతూ ఇంత చర్చ జరుగుతూ ఉంటే చాలా మంది వ్యతిరేకించారు సోషల్ మీడియాలో ఆ మ్యాచ్ జరగడాన్ని. అందులో బీజేపీ అభిమానులు కూడా ఉండవచ్చు. భారతదేశంలో చాలా మంది వ్యతిరేకించారు. ఇలాంటి పరిస్థితుల్లో గోధి మీడియా కామ్గా ఊరుకుంటే వాళ్ళ టీఆర్పీలు పడిపోతాయని, బీజేపీకి ప్రభుత్వానికి ఏమాత్రం సపోర్ట్ చేసినా, క్రికెట్ మ్యాచ్ జరగడానికి సపోర్ట్ చేసినా వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని వెంటనే క్రికెట్ మ్యాచ్ ఆడడాన్ని సీరియస్గా వ్యతిరేకించడాన్ని నటించారు. కానీ దాన్ని వ్యతిరేకించి ఆ నటన, వ్యతిరేకించడం అనే నటన ఎక్కడి వరకు పరిమితమైంది? కొంతమంది క్రికెటర్లను, మాజీ క్రికెటర్లను, బోర్డు అధ్యక్షులను, కోచ్లను ప్రశ్నించేదాకా, వాళ్ళను విమర్శించేదాకా మాత్రమే పరిమితమైంది. ఈ ఆటకు కారణమైన ప్రధానమంత్రి మోడీని కానీ, హోంమంత్రి అమిత్ షాను కానీ, అమిత్ షా కొడుకు ఐసీసీ అధ్యక్షుడు జైషాను కానీ ఒక్క మాట కూడా విమర్శించకుండా చాలా అద్భుతంగా నాటకం ఆడేశారు ఈ గోధి మీడియా జర్నలిస్టులందరూ, అర్ణబ్ గోస్వామితో సహా. ఇది భారతదేశానికి ఏం సూచిస్తుంది? దేశభక్తి మాటున ఉన్మాదం రెచ్చగొడుతున్న బీజేపీ కానీ, బీజేపీ అనుబంధ సంఘాలైన జాతీయ మీడియాలు కానీ, జాతీయ మీడియాల అనుబంధ సంఘాలు అంటున్న బీజేవైఎం లాగానో, ఏబీవీపీ లాగానో మన భారతదేశ జాతీయ మీడియాలన్నీ కూడా, దాదాపు అన్నీ కూడా అనుబంధ సంఘాలు, అనుబంధ సంస్థలు. వాళ్ళ వ్యాపారం, ఎవరు అమిత్ షానో ఇంకొకళ్ళు వాళ్ళ వ్యాపారం నడిపించడానికి ఉపయోగించుకునే సంస్థలు, వాళ్ళ మతోన్మాదాన్ని ప్రచారం చేయడానికి, వాళ్ళ దేశభక్తి పేరుతో ఈ ప్రజలను రెచ్చగొట్టడానికి ఉపయోగపడే సంస్థలు, వాళ్ళ ప్రజా సంఘాలవి, వాళ్ళ సంఘాలవి, అనుబంధ సంఘాలు కానీ ఈ భారతదేశం బీజేపీ నాయకులకు కానీ, ఈ అనుబంధ సంఘాల గోధి మీడియాకు కానీ కనీసం భారతదేశం మీద, ప్రజల మీద ప్రేమ ఏమాత్రమైనా ఉందా? నిజంగా వాళ్లకు పహల్గాంలో చనిపోయిన 26 మంది చనిపోవడం పట్ల ఏమైనా బాధ్యత ఉందా? ఆ చనిపోయిన కుటుంబాల పట్ల ఏమైనా ప్రేమ ఉందా? ఉంటే వాళ్ళు ఇలాంటి నాటకాలు ఆడరు. నిజానికి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడం వల్ల మన దేశభక్తికి లోటేమీ రాదు. ఇండియా పాకిస్తాన్ ఆట ఆడడం వల్ల పాకిస్తాన్కి భారతదేశం మద్దతు ఇచ్చినట్టు కాదు. కానీ ఇండియా పాకిస్తాన్ ఆట ఆడడాన్నే ఒక దేశద్రోహంగా ప్రచారం చేసిన ఈ బీజేపీ, దేశద్రోహంగా ఇంతకాలం ప్రచారం చేస్తూ వచ్చిన గోధి మీడియా ఇప్పుడు తల ఎక్కడ పెట్టాలనో తెలియక మొత్తం ఒక బ్రహ్మాండమైన నాటకం రచించి ఆడారు. మోడీని, అమిత్ షాని ఏమనకుండా గోధి మీడియా, నోరు మెదపకుండా బీజేపీ నాయకులు, ఒక బీజేపీ నాయకుడు అంటాడు, ఆయనకు మోడీ, అమిత్ షా ఏం మాట్లాడాలో చెప్పినట్టు లేదు. ఆయన ఏమంటాడంటే, క్రికెట్ ఆడడానికి పాకిస్తాన్, భారతదేశం క్రికెట్ ఆడడానికి సర్కార్కు, భారతదేశ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? క్రికెట్ ఆడాలని నిర్ణయించేది ఐసీసీ లేకపోతే బీసీసీఐ, ప్రభుత్వానికి ఏం సంబంధం అని మాట్లాడతాడు బీజేపీ నాయకుడు. మోడీ ఆ రోజు అన్నది నీళ్లు రక్తము కలిసి ప్రవహించదు, క్రికెట్ ఎప్పటికీ పాకిస్తాన్తో ఆడము అని అనలేదు. ఆయన అన్నది రక్తము నీళ్లు కలిసి ప్రవహించదు అని మాత్రమే అన్నాడు. క్రికెట్ గురించి కాదు ఆ మాట అని ఇంకొక ఆయన దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తాడు. ఇది భారతదేశంలో క్రికెట్ను కూడా రాజకీయం చేయడం, ఆటలను కూడా రాజకీయం చేయడం, దానికి పరాకాష్ట మొన్న జరిగిన క్రికెట్ మ్యాచ్. మన గోధి మీడియా గురించి నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. మోడీని అనలేదు, అమిత్ షా అనలేదు, కనీసం స్పాన్సర్ చేస్తున్న సంస్థలు, గతంలో కాంగ్రెస్ హయాంలో స్పాన్సర్ చేస్తున్న సంస్థలను బహిష్కరించండి,
అని పిలుపునిచ్చిన వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు, బీజేపీ అభిమానులు, బీజేపీ నాయకులు. ఆ సంస్థల వస్తువులేవి కొనకండి అని పిలుపునిచ్చిన వాళ్ళు ఇవాళ స్పాన్సర్ చేస్తున్న కంపెనీల కోసమే, వాళ్ళ వ్యాపారం కోసమే ఆట ఆడించిన ఈ బీజేపీ వాళ్ళు స్పాన్సర్ కంపెనీలను మాట అనలేదు, కనీసం మాట మాట్లాడలేదు. గోధి మీడియా కూడా క్రికెటర్లను తిట్టారు కానీ స్పాన్సర్ కంపెనీలను ఒక్క మాట అనలేదు. మోడీను, అమిత్ షాను వదిలేయండి, కనీసం మంత్రి, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయనైనా కనీసం ప్రశ్నించారా? ఐసీసీ అధ్యక్షుడు జైషాన్ కూడా ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు వాళ్ళంటే ఇంత భయపడుతున్నది మీడియా, వణికిపోతున్నది మీడియా? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒంటి కాలు మీద లేచే ఈ మీడియా టైకూన్లు, అర్ణబ్ గోస్వామి లాంటి టైకూన్లు, ఇంకా చాలా మంది ఉన్నారు, చిత్రాంగద, రకరకాల మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒంటికాలితో లేచేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ బీజేపీకి కుక్కిన పేనులా బీజేపీ ముందు పడి ఉండడం అనేది, బీజేపీ ఆడించిన ఆట గురించి కూడా బీజేపీని ఏమనకుండా ఇంకొకళ్ళని అనడం అనేది ఎంత సిగ్గుచేటంటే మీడియాకు, భారతదేశ వ్యాప్తంగా మీడియా జర్నలిస్టులు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఇవాళ. ఎవరు దొంగతనం చేశారో, ఎవరు దోపిడీ చేశారో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇంకెవరి గురించో మాట్లాడడం ఏ విధమైన జర్నలిజం అవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఆట ఆడడానికి కారణమైన ప్రభుత్వ నేతలను ఒక్క మాట అనకుండా మోడీనో, అమిత్ షానో, మన్సుఖ్ మాండవీయనో, ఐసీసీ అధ్యక్షుడు జైషానో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళ గురించి క్రికెటర్లు వాళ్ళు ఏం చేస్తారు? సునీల్ గవాస్కరో, రాహుల్ ద్రావిడో, సౌరవ్ గంగూలీయో, సచిన్ టెండూల్కరో వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళకేమైనా నిర్ణయాత్మక శక్తి ఉందా? అట్లాంటి వాళ్ళ మీద మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదం అంటే, వాళ్ళ గొప్పతనం ఏందో వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఎంత గొప్పగా వాళ్ళు చేస్తున్నారో జర్నలిజాన్ని, ఎవరి కోసం జర్నలిజాన్ని అమ్ముకుంటున్నారో వాళ్ళే బహిరంగంగా బయట పెట్టుకున్నారు. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మ్యాచ్ అయిపోయింది కాబట్టి, భారతదేశ వ్యాప్తంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని, భారతదేశం గెలిచింది కాబట్టి, చూసారా భారతదేశం గెలుపు కోసమే మనం గెలిచిందంటేనే మనం చాలా గొప్పవాళ్ళం అని అర్థం అని మాట్లాడారు. అక్కడ గెలిచిన తర్వాత భారతదేశ కెప్టెన్ ఈ గెలుపును సైన్యానికి అంకితం ఇస్తున్నామన్నాడు. దానికి అంకితం ఇవ్వడం ఏంటి? భారతదేశం చనిపోయిన వాళ్ళ 26 మంది చనిపోయిన పహల్గామ్ దాన్ని ఖండిస్తూనే సైన్యానికి అంకితం ఇచ్చారన్నాడు. పాకిస్తాన్తో ఆడారు, పాకిస్తాన్తో గెలిచారు. ఇద్దరు ఒక స్నేహితుల మధ్య ఆట అనేది స్నేహితుల మధ్య జరుగుతుంది, శత్రువుల మధ్య ఆటలు జరగవు. స్నేహితుల మధ్య జరగాల్సిన ఆటని శత్రువులుగా మాట్లాడితే ఏ విధమైన అర్థం వస్తుంది? ఇంకా కెప్టెన్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆట అయిపోయిన తర్వాత పాకిస్తాన్ క్రికెటర్లతో కనీసం చెయ్యి కలపలేదు. అదేం మర్యాద? పాకిస్తాన్ కెప్టెన్ కూడా అవార్డు ఇస్తుంటే, కప్ ఇస్తుంటే వెళ్ళలేదు ఆయన కూడా. ఇవేం మర్యాదలు? ఇక ఆటలు ఎందుకు ఆడాలి? కనీసం మర్యాదలు పాటించకుండా ఆటలు ఎందుకు ఆడాలి? ఒకవైపు ప్రజలకు మేము చాలా గొప్పోళ్ళని చూసారా, పహల్గామ్ దాడిని వ్యతిరేకిస్తూ మేము వాళ్ళ చేతులు కూడా కలపలేదని గొప్పలు చెప్పుకోవడానికి, మేము భారతదేశం వైపే ఉన్నాం, పాకిస్తాన్ను వ్యతిరేకిస్తున్నామనే అబద్ధాలు చెప్పడానికి తప్ప ఇలాంటి పనులు ఎందుకు పనికిరావు? ఈ భారత ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ పెద్దలకు, బీజేపీ నాయకులకు, క్రికెటర్లకు కూడా నిజాయితీ ఉంటే ఆట వేరు, యుద్ధం వేరు, శత్రుత్వం, ఆటలో శత్రుత్వం ఉండదు అనే విషయాన్ని దేశ ప్రజలకు చెప్పాలి. ఆట ఆడినంత మాత్రాన మనం వాళ్ళు చేసే తప్పులను అంగీకరిస్తున్నట్టు కాదు అనే విషయాన్ని దేశ ప్రజలకు ధైర్యంగా చెప్పగలగాలి. దాన్ని చెప్పకుండా తమ రాజకీయాలు ఆడుతూ పాకిస్తాన్ మీద దుమ్మెత్తు పోస్తూనే, పాకిస్తాన్ మీద విషం జిమ్ముతూనే
ఆట ఆడడానికి మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేయడం లాంటి దుర్మార్గమైన పనులు ఈ దేశానికి ఏమాత్రం మంచివి కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.